జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్, ప్రదర్శనల చెల్లింపులు షేర్ పద్ధతిలో జరగాలని డిమాండ్. మీ డిమాండ్లకు మంచిగా ఉంటది కానీ థియేటర్కి పోయిన కస్టమర్లను, థియేటర్కి పోయిన ప్రజలను సర్వనాశనం పట్టిస్తున్నారు కదా. ఒక్క పాప్కార్న్ 300 నుంచి 400 ఏంద్రా నాయన. సినిమా టికెట్లు ఎటుపోతున్నాయి? 500, 1000 రూపాయల సినిమా టికెట్లు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే థియేటర్లు ఏమైనా పాడైనయా? ఎవరి కోసం నడిపిస్తున్నారు మీరు? సమాజం కోసం ఏమన్నా కొంచెమైనా ఆలోచిస్తున్నారా? మీ సినిమా, మీ పెట్టుబడి, మీ లాభం చూసుకుంటున్నారు తప్ప సమాజానికి మనం ఏమిస్తున్నామని తెలుస్తున్నారా? ఇంకా అడ్డమైన సినిమాలు, వాడు బుల్లెట్ మీద పోతాడు, అది ముందడ కూర్చుంటది, ఇట్లా కూర్చుంటాడు, రొమాన్స్ చేసుకుంటా అదే సీను నిన్న విజయవాడలో కనిపిస్తుంది. ఓ పోరడు ఇవా సినిమాలు. ఇక జూన్ 1 నుంచి తెలుగు అయిపోయింది. అది పెండింగ్ వేతనాలు మర్చిపోండి, మినీ అంగన్వాడీలకు మొండి చేయి పట్టించుకొని మంత్రి సీతక్క, అధికారులు. ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తిలో టీచర్లు, ఉద్యమమే శరణ్యం అంటున్న యూనియన్. ఏ ముచ్చటగా ముచ్చట చెప్తావు ఇక్కడ. సీతక్క టిఆర్ఎస్ హయాంలోనే ఆమెకు చాలా పెద్ద ఎత్తున పేరు వచ్చింది. కరోనా టైంలో ఆమె హెల్ప్ చేసిన విధానం, మాజీ నక్సలైట్ కాబట్టి ఆ కోణం. మంత్రి అయిన తర్వాత సీతక్క మరి ఎందుకు చాలా వ్యతిరేకత ముట్టగట్టుకుంటుంది ములుగులో కూడా. ఇరిగేషన్ బిల్లులు ఇవ్వద్దు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు సీఎంఓ ఆంక్షలు. జల సౌదా చుట్టూ చిన్న కాంట్రాక్టర్ల ప్రదక్షిణ, నిధులు లేక నత్తనడక ప్రాజెక్టుల మరమ్మతులు. సీజన్ చివరిలోనూ మొదలు కాని చాలా పనులు, అత్యవసర పనుల పైన దృష్టి సారించని ప్రభుత్వం. సర్కారు వైఖరితో అధికారులకు తలనొప్పులు రాబోతుంది.